వీడియో చూస్తున్న ప్రేక్షకులకు శుభోదయం. ప్రస్తుతము మనకు ఎదురుగా కనిపిస్తున్న గుట్ట పేరు బోడగుట్ట. ఈ బోడగుట్ట కాజీపేట రైల్వే జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ఉంది. ఈ బోడగుట్టకు కుడివైపున కాజీపేట రైల్వే జంక్షన్ ఉంది. ఈ కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి ఇక్కడ 2 ట్రాక్స్ ఉన్నాయి. ఈ 2 మెయిన్ ట్రాక్స్ ఢిల్లీ వైపు వెళ్తుంది. ఇక్కడ ఈ 2 మెయిన్ ట్రాక్స్కు పక్కన ఇంకొక 2 ట్రాక్స్ ఉన్నాయి. ఈ 2 ట్రాక్స్ పాతవి, సైడింగ్ కోసమని, ఫిట్ లైన్ కోసమని రైల్వే వాళ్ళు ఉపయోగించుకున్నారు. కానీ ప్రస్తుతము ఈ పాత ఫిట్ లైన్ను ఈ మెయిన్ లైన్స్కు 2 మెయిన్ లైన్స్కు కలుపుతూ ట్రైన్స్ కోసమని యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే పాత ఫిట్ లైన్ ప్లేస్లో కాజీపేట రైల్వే స్టేషన్కు ఇంకొంచెం ముందు వెళ్ళినప్పుడు, సికింద్రాబాద్ వైపు వెళ్ళినప్పుడు కొత్తవి ఫిట్ లైన్ 2 నిర్మాణం చేయడం జరిగింది. ప్రస్తుతం నేను కాజీపేట ఫ్లైఓవర్ పాత బ్రిడ్జ్ పైన ఉన్నాను. ఇది కాజీపేట ఫ్లైఓవర్ పాత బ్రిడ్జ్. ఈ పాత బ్రిడ్జికి దాదాపుగా 50 సంవత్సరాల చరిత్ర ఉంది. 50 సంవత్సరాల క్రితం ఈ కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టారు. కానీ ప్రస్తుతము శిథిలావస్థలో ఉంది. ఈ శిథిలావస్థలో ఉన్న పాత కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పక్కన ఇంకొకటి కొత్తది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతము ఈ రైల్వే ట్రాక్ వరకు వచ్చింది. ఇక్కడ కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి రైల్వే ట్రాక్స్ 2గా విడిపోతున్నాయి. ఒకటి ఇక్కడ కనిపిస్తున్న తూర్పు వైపు వెళ్ళి కలుస్తుంది. ఈ తూర్పు వైపు వెళ్ళి కలిసే లైను విజయవాడ వైపు వెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ గూడ్స్ ట్రైను ఆగినటువంటి లైన్స్ 4 లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్ కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉంది. ఇక్కడ ఒకటి ప్యాసింజర్ ప్లాట్ఫామ్ అనే కూడా ఉంది. ప్యాసింజర్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు. ఒకే ఒక ఎక్స్ప్రెస్ ఇక్కడ ఆగుతుంది, భద్రాచలం ఎక్స్ప్రెస్. ఇక్కడ 4 ట్రాక్స్ ఉన్నాయి. 4 ట్రాక్స్ ఒకటి ప్యాసింజర్ ప్లాట్ఫామ్కు, మిగిలిన 3 ట్రాక్స్ గూడ్స్ ట్రాక్ కోసమని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న షెడ్ శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్. శాటిలైట్స్ ద్వారా ట్రాకింగ్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉంది. ఇక్కడ ఈ కనిపిస్తున్న 2 మెయిన్ లైన్స్కు పక్కన ఉన్న ఈ 2 సైడింగ్ లైన్స్ చాలా తొందరలో ఈ 2 మెయిన్ లైన్స్ కలిపేలాగా ఉంది. ఇంకొక విషయము, ఈ 2 మెయిన్ లైన్స్కు పక్కనున్న సైడ్ లైన్స్కు మధ్యలో ఇంకా కొత్త ట్రాక్స్ నిర్మాణం జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో ట్రాక్స్ నిర్మాణం చేయడం వీలవుతుంది. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇంకొక ట్రాక్స్ అనేవి కూడా ఉన్నాయి. ఈ ట్రాక్స్ ఇన్స్పెక్షన్ కార్ కోసమని ఈ శాటిలైట్ నెట్వర్క్ సిస్టమ్ను ఉపయోగించుకున్న శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్కు పక్కన ఇన్స్పెక్షన్ సెక్షన్ కోసమని నిర్మాణం అనేది ఉంది. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న గూడ్స్ ట్రైను ఆ చివరలో కాజీపేట జంక్షన్ నుంచి, ఇక్కడ కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి ఇంకొక ట్రాకు చివరిలో కలుస్తుంది. అంటే అక్కడ కలుస్తుంది, మళ్ళీ ఇక్కడ బ్రిడ్జ్ కింద, కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఈ 2 ట్రాక్స్ కలుస్తున్నాయి. ఒకటి నార్త్ సైడ్ వెళ్తున్న ఈ 2 ట్రాక్స్, ఇటు వరంగల్ వైపు వెళ్తున్న ఈ 4 ట్రాక్స్ ఈ బ్రిడ్జ్ కింద నుంచి కలిసి నార్త్ సైడ్ వెళ్తాయి. నిర్మాణంలో కొత్త బ్రిడ్జ్ ఉంది. ఈ కొత్త బ్రిడ్జ్ పనులు రైల్వే ట్రాక్ పైన వరకు వచ్చి ఆగాయి. ఇంకా కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఈ ట్రాక్ వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న గ్రౌండ్ సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ అని
క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఒక పెద్ద స్కూలు. క్రిస్టియన్ మిషనరీ కంట్రోల్లో నడుస్తున్న స్కూలు కాజీపేట జంక్షన్ పక్కనే ఉంది. ఈ గ్యాబ్రియల్ స్కూల్, సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ ఫాదర్స్ కంట్రోల్లో ఉంది. ఫాదర్ కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ ఇటువైపు ఈ కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పాతది. ఈ దారిలో వెళ్తే హన్మకొండ వెళ్తుంది. అలాగే ఇక్కడ కిందికి వెళ్తే కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్ వైపు వెళ్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్స్ రెహమత్ నగర్ అనే కాలనీస్ ఉన్నాయి. రెహమత్ నగర్ కాలనీ ఈ కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది. ఇక్కడ మీరు చూసిన ఈ బోడగుట్ట పేరు మీదనే ఇక్కడ ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి కూడా బోడగుట్ట అనే పేరు పెట్టారు. కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద నుంచి ఒక సూపర్ ఫాస్ట్ ట్రైను కాజీపేట జంక్షన్ వైపు వెళ్తుంది. ఇది కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద నుంచి వస్తుంది. బలాస్ట్రా నుంచి కాజీపేట రైల్వే జంక్షన్ స్టేషన్ వైపు వెళ్తుంది. కాజీపేట టౌన్ స్టేషన్లో గూడ్స్ ట్రైన్స్ 2 ట్రైన్స్ ఆగాయి. ఇక్కడ కాజీపేట జంక్షన్ నుంచి వరంగల్ వైపు వెళ్ళే ట్రైను ఒకటి బయటికి వచ్చినప్పుడు అక్కడ కూడా ఇలాగే కనిపిస్తుంది. కాజీపేట నుంచి వరంగల్ వైపు వెళ్తూ ఉంటే కనిపిస్తుంది ట్రైన్. ప్రస్తుతము సమయం 6:20 అవుతుంది. సూర్యభగవానుడు ఉదయించాడు, కానీ సూర్యుని కిరణాలు కనిపిస్తున్నాయి కానీ సూర్యభగవానుడు కనిపించడం లేదు. అందుకు కారణం మబ్బులు అడ్డుగా ఉన్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. మేఘావృతమై ఉండడం వలన వాతావరణం చల్లగా ఉంది. చల్లటి గాలి కూడా వీస్తూ ఉంది. ఎండ తీవ్రత అంత లేదు. సూర్యభగవానుడు ఉదయించాడు. చాలా ప్రకాశవంతంగా ఉదయిస్తున్నాడు. కళ్ళతో ప్రత్యక్షంగా కనిపించేటువంటి ఉదయానికి రాజు సూర్యభగవానుడు. పగటి సమయంలో రాజు సూర్యభగవానుడు. అందుకే సూర్యభగవాను ప్రత్యక్షం పరబ్రహ్మ అంటాము. ఆదిత్యవాన్ ఆరోగ్య ప్రదాత. సూర్యభగవాను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే మనకు ప్రత్యక్షంగా కళ్ళతో చూడడానికి ఉపయోగపడేటువంటి ఒకే ఒక పరబ్రహ్మ స్వరూపము సూర్యభగవానుని ప్రత్యక్ష పరబ్రహ్మగా కీర్తించారు మన భారతదేశ మునులు, ఋషులు, మహర్షులు. అందుకు మనము చాలా రుణపడి ఉన్నాము. ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాజీపేట రైల్వే జంక్షన్ స్టేషన్ వైపు వెళ్తుంది. ప్రస్తుతం నేను పాత కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన నడుస్తున్నాను. ఇది 50 సంవత్సరాల క్రితం నిర్మించారు. నిజాం ప్రభుత్వ హయాంలో నిర్మించారు. కానీ ప్రస్తుతము ఈ బ్రిడ్జ్ శిథిలావస్థలో ఉంది. ఈ శిథిలావస్థలో ఉన్న ఈ బ్రిడ్జ్ను పూర్తిగా తీసేసి మళ్ళీ ఈ పక్కన బ్రిడ్జి కడుతున్న కొత్త బ్రిడ్జ్ అలాగే ఇంకొక కొత్త బ్రిడ్జి కడితే బాగుంటుంది అని నా ఆలోచన. కానీ ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం అనేది తెలియదు. సూర్యభగవానుడు చాలా ప్రకాశవంతంగా ఉదయిస్తున్నాడు. పసుపు రంగు కిరణాలతోని చాలా ప్రకాశవంతంగా ఉదయిస్తున్నాడు. ఎప్పుడు 24 గంటలు రద్దీగా ఉండేటువంటి ఈ కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రతి నిమిషము రద్దీగా ఉంటుంది. ఈ కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ హన్మకొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళే జాతీయ రహదారిలో ఉంది.
ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాలనీ క్యాంప్ కాలనీ అని, కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది. ఈ కాలనీ పేరు క్యాంప్ కాలనీ. ఇక్కడ నార్త్ సైడు వెళ్తున్న ట్రాక్స్ కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింది నుంచి నార్త్ వైపు ఢిల్లీ రూట్లో వెళ్తున్న ట్రాక్ ఇది. ఇక్కడ అభివృద్ధి పనులు చాలా జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జ్ కింద 4 ట్రాక్స్ ఉన్నాయి. ఈ 4 ట్రాక్స్లో ఒకటి ప్యాసింజర్ ప్లాట్ఫామ్ కోసమని ఏర్పాటు చేశారు. ఇది కేవలం ఒకే ఒక ఎక్స్ప్రెస్, భద్రాచలం ఎక్స్ప్రెస్ కోసమనే ఏర్పాటు చేశారు. ఈ 4 ట్రాక్స్తో పాటు ఇంకా ఎక్కువ ట్రాక్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి సూపర్ ఫాస్ట్ ట్రైను ఢిల్లీ రూట్లో వెళ్తుంది. ఇక్కడ మీకు ఎదురుగా ఒక షెడ్ అనేది కనిపిస్తుంది. ఆ షెడ్ FCI గోదాం. ఇది కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో ఉంది. ఈ FCI గోదాం షెడ్ కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో ఉంది. నిర్వహణ కూడా చాలా బాగా జరుగుతుంది. ఇప్పటి వరకు నేను కాజీపేట రైల్వే జంక్షన్ కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జు, రెహమత్ నగరు, ఈ ట్రాక్స్కు ఎడమవైపు రెహమత్ నగరు, ట్రాక్స్కు కుడివైపు క్యాంప్ కాలనీ, ఈ కాలనీస్ ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఈ బ్రిడ్జ్ కింది వైపు వెళ్తే ఫాతిమానగర్ సర్కిల్ ఉంటుంది. ఫాతిమానగర్ సర్కిల్ దగ్గర ఒకటి యూనివర్సిటీ బైపాస్, కాకతీయ యూనివర్సిటీ వైపు వెళ్తున్న బైపాస్ డాంబర్ రోడ్డు, ఇంకొకటి హన్మకొండ వైపు వెళ్తున్న డాంబర్ రోడ్డు రెండుగా విడిపోతుంది. అదే ప్రదేశంలో ఫాతిమానగర్ అని ఒక కాలనీ కూడా ఉంది. ఇంతటితో నా వీడియో సమాప్తము. ధన్యవాదములు.